ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం జగన్. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 చోట్ల సభలకు హాజరవుతూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇవాళ కూడా మరో 3 చోట్ల సభలకు హాజరు కాబోతున్నారు సీఎం జగన్. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో జరగబోతున్న వైసీపీ ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. కాసేపట్లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించబోతున్నారు సీఎం జగన్. రేపల్లె నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ దగ్గర బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు సీఎం జగన్. ఇక రేపల్లెలో సభ ముగియగానే అక్కడి నుంచి నర్సరావు పార్లమెంటు పరిధిలోని మాచర్లకు వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 12:30 శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు జగన్ హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రచారం చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్. మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, ఎన్ని గంటలకు రేపల్లె సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? ఇవాళ షెడ్యూల్ ఎలా ఉంది? ఝాన్సీరాణి, మరి కాసేపట్లో సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏదైతే బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. రేపల్లె కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాచర్లకు సీఎం జగన్ చేరుకుంటారు. మాచర్లో ఉన్నటువంటి శ్రీనివాస మహల్ సెంటర్ లో సీఎం జగన్ బహిరంగ సభలో ఈ రోజు ప్రసంగించబోతున్నారు. ఇక సాయంత్రం అయితే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. మచిలీపట్నం టౌన్ లో ఉన్నటువంటి వల్లూరి రాజా సెంటర్ లో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. అయితే ఈ రోజు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన ప్రచారాన్ని దూకుడు పెంచడంతో పాటు తన ప్రసంగాన్ని కూడా మరింత దూకుడుగా సీఎం జగన్ పెంచుతున్నారనే చెప్పాలి. ఒక పక్క గత 5 ఏళ్లుగా తాను ఏం చేశాననేది పూర్తిగా లెక్కలతో సహా చెప్తున్నారు. దీంతో పాటు నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు. కాబట్టి మేనిఫెస్టోలో ఏవైతే కొత్తగా తీసుకొచ్చారో వాటిని కూడా యాడ్ చేసి సీఎం జగన్ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వీటిని కూడా అమలు చేస్తామంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మేనిఫెస్టో అంటే ఏంటి, మేనిఫెస్టో గురించి గత ప్రభుత్వాలు ఏ విధంగా పట్టించుకున్నాయి, జగన్ ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకున్నదనే విషయాన్ని కూడా సీఎం జగన్ క్లియర్ గా చెప్తున్నారు. 99.9% మేనిఫెస్టోను అమలు చేశామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. డీబీటీ ద్వారా 2.6 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకి వేశాం, ఎక్కడా కూడా అవినీతి జరగకుండా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాం. వీటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు వీటన్నిటినీ కూడా పూర్తిగా సీఎం జగన్ లెక్కలతో సహా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క తాను చేసినటువంటి పాలనకు సంబంధించి చెప్తూనే మరొక పక్క గతంలో చంద్రబాబు అలాగే బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు. కూటమి ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19 వరకు కూడా వచ్చింది. కాబట్టి ఆ పీరియడ్ లో ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి 600 హామీలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ అందులో ముఖ్యమైనటువంటి పాయింట్లు, ముఖ్యంగా చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోతో టీడీపీ పంచిపెట్టినటువంటి కరపత్రాలను చూపిస్తూ సీఎం జగన్ వీటికి సంబంధించి పరిస్థితి ఏంటి, ఈ హామీలన్నీ అమలు చేశారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పొలిటికల్ గా కూడా సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ కి ధీటేగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సీఎం జగన్ ఇటీవల మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా ప్రతిపక్షాలకి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేస్తున్నారు ప్రభుత్వం అంటూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, భూముల భద్రత కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు భూ రీసర్వే ఏదైతే జరుగుతుందో సమగ్ర సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వీటన్నిటినీ కూడా లెక్కలతో సహా సీఎం జగన్ వివరించారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి చట్టం. అది
వస్తే గనక ఉన్నటువంటి వివాదాలు వీటన్నింటినీ కూడా తొలగిపోతాయనే విషయాన్ని కూడా సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. దీంతో పాటు ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించి, సిఏఏకి సంబంధించి వీటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో మాట్లాడడంతో పాటు తాను ఏం చేశాననే విషయాన్ని కూడా సీఎం జగన్ చాలా స్పష్టంగా ఈ ప్రచార సభల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే దుర్గా, ఏ సభలో జరిగినా సరే చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అలాగే రీసెంట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. ఈ సభ ద్వారా ఇటు ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ప్రస్తావన ఈ సభలో వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి తాను అమలు చేసినటువంటి పాలన గురించి చెప్పడంతో పాటు గత పాలకులు ఏం చేయలేదనేది చెప్పడంతో పాటు ముఖ్యంగా ప్రస్తుతం అయితే చాలా విస్తృతంగా దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి టీడీపీ నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం, ఈసీ కూడా సిఐడికి ఆదేశాలు ఇవ్వడం, సిఐడి కేసు నమోదు చేసి A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ తో పాటు మరొక 10 మందిని ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నటువంటి కంపెనీలను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న టీడీపీ కార్యాలయానికి కూడా వెళ్లి విచారణకు రావాలంటూ కూడా నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కూడా సిఐడి అధికారులు వచ్చారు. అదనపు సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులు కోరినటువంటి పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి కేసు కూడా నమోదైంది కాబట్టి విచారణ కూడా స్పీడ్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్సీపీ ఒక కీలకమైనటువంటి వీడియోను కూడా విడుదల బయటపెట్టింది. ముఖ్యంగా గత అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి జరిగినటువంటి చర్చ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయ్యాల కేసు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా మద్దతిస్తున్నాము, ప్రజలకు చాలా మంచి జరుగుతుంది, రైతులకు వాళ్ళ భూము యజమానులకు కూడా చాలా ఉపయోగపడుతుంది, వివాదాలు అనేవి కూడా పరిష్కరించబడతాయి అంటూ కూడా పయ్యాల కేసు పూర్తిగా దానికి మద్దతు తెలుపుతుంది టీడీపీ పార్టీ అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రసంగం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. అది ప్లే చేసి టీడీపీ గతంలో హామీ ఇచ్చింది, అంగీకరించింది, ఇప్పుడు మాట తప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎన్నికల కోసమే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం జరుగుతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సీఎం బహిరంగ సభలో ఖచ్చితంగా ఈ అంశం గురించి మాట్లాడబోతున్నారు. ఒక పక్క సిఐడి కేసుకు సంబంధించి, మరొక పక్క ఏదైతే అసెంబ్లీలో టీడీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పయాల కేసు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఈ రోజు సీఎం జగన్ ప్రస్తావించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ కూడా ఈ విషయంలో 2 నాలుకల ధోరణి కూడా కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా బీజేపీ వెర్షన్ ఏంటనేది ఈ రోజు ప్రధాని కూడా ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది బీజేపీ తోటి, అలాగే ప్రధాని తోటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాకు వద్దు అనేది ప్రకటన చేయించగలుగుతారా అంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానంటూ కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ వెర్షన్ ఏంటని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. ఏదన్నప్పటికీ కూడా ఈ రోజు 3 సభల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఈ 3 సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.